మీకు తెలుసా? ఎలాంటి సమయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో? మనం తీసుకునే డెసిషన్స్‌ని బట్టే రేపు మనం ఎలా ఉంటుందో డిసైడ్ అవుతుంది కదా! కాబట్టే మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రతి డెసిషన్‌ని తీసుకోవాలి. బైబిల్‌లో మనకు చాలా ఆజ్ఞలు మనకి ఉన్నాయి. సూటిగా కొన్ని ఆజ్ఞలుంటాయి. కొన్ని సందర్భానుసారంగా ఎగ్జాంపుల్స్‌తో దేవుడు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. సో, అవన్నీ కోరిలేట్ చేసుకుంటూ మనం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఏ సిట్యుయేషన్‌లో మనం ఏ ఏ డెసిషన్ తీసుకోవాలి అని. ఏ డెసిషన్ మనం తీసుకున్నా అది ఇతరులకి మంచి చేసేదిగా ఉండాలి. ఇంకా దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాంటి డెసిషన్స్ మనం తీసుకుంటే చాలా బావుంటాం మనం. ఇంకా ఫోన్‌లో కొన్ని ఇన్‌బిల్ట్ ఫీచర్స్ ఉన్నట్లే దేవుడు తన రూపంలో మనల్ని సృష్టించినప్పుడు కొన్ని ఇన్‌బిల్ట్ ఫీచర్స్ మనకి వచ్చాయి దేవుడి నుంచి. ఏవిటంటే మనకు మనస్సాక్షి అనేదాన్ని ఇచ్చారనమాట. అది సాటిస్ఫై అయితే మోస్ట్‌లీ అది కరెక్ట్ రీజనే చెప్పొచ్చు. మనస్సాక్షిని సాటిస్ఫై చేద్దామా?